கர்த்தர் இந்த நாள்லயும் நம்மோடு கூட பேசுவாராக. దేవుడు ఈ దినంలో కూడా మనతో మాట్లాడులాగా. எங்களை பத்தி நான் ஒரு சின்ன அறிமுகம் சொல்லிடுறேன். நான் திருவள்ளூர் சபையில இருக்கிறேன். నా గురించి ఒక చిన్న పరిచయం మీకు చెప్తాను. నేను తిరువల సభలో ఉంటున్నాను. திருவள்ளூர் சபையில கர்த்தர் எங்களை பயன்படுத்துகிறார். அதுக்காக கர்த்தருக்கு நன்றி செலுத்துகிறோம். తిరువల్లూరు సంఘంలో దేవుడు మమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. என்னோட மனைவி என் கூட வந்திருக்கிறாங்க. మా యొక్క సహోదరి కూడా మాతో వచ్చి ఉంది. நாங்கள் உலக பிரகாரமாய் நான் ஒரு காலேஜ்ல ப்ரொஃபஸராகவும் அவங்க ஸ்கூல்ல ஒரு టీచరాகவும் వర్క్ பண்றாங்க. లోకరీతిగా నేను ఒక ప్రొఫెసర్ గాను సహోదరి టీచర్ గా పనిచేస్తూ ఉంటున్నా. இங்க இருக்கிற ஒரு 2-3 சகோதரர் ரொம்ப நாளா தெரியும். அந்த அண்ணால ரொம்ப வருஷமா தெரியும். ఇద్దరు ముగ్గురు కొద్ది దినాలుగా తెలుసు. సహోదరుడు చాలా సంవత్సరాలుగా తెలుసు. దేవుడు మంచివాడు. యోహాను எழுதின సువిశేష పుస్తకం 10వ అధ్యాయం. యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 27, 28. 27, 28 வாசிக்கலாமா? 27, 28. 27, 28 చదువుదామా? దేవుని இந்த வசனங்களே நமக்கு ஆசீர்வதிப்பாராக. ஆமென். దేవుడు ఈ వచనాలు దీవించి మనతో మాట్లాడలాగునా. இன்னைக்கு நான் ஒரு முக்கியமான விஷயத்த உங்ககிட்ட பேசணும்னு நினைக்கிறேன். ఈ దినమున ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. நான் பிரசங்கம் பண்ற அந்த ஸ்டைல்ல பிரசங்கம் பண்ண மாட்டேன். నేను అందరి ప్రసంగికులాగా ఆ స్టైల్లో నేను ప్రసంగం చేయను. కానీ ஒரு కాలేజీలో எப்படி டீச்சர் టీచ్ பண்ணுவாங்களோ அந்த மாதிரி தான் எனக்கு பேச தெரியும். ఒక కాలేజీలో ఒక టీచర్ ఎలాగైతే బోధిస్తాడో అలాగా నేను బోధించడానికి ప్రయత్నం చేస్తాను. நான் இவ்வளவு நாளும் பேசிட்டு இருக்கிறேன். అలాగనే ఇన్ని దినాలు నేను బోధిస్తున్నాను. நீங்க எல்லாம் என் கூட பேசணும், என்னை கவனிக்கணும். మీరందరూ నాతో మాట్లాడాలి, దయతో గమనించాలి. நான் கவனிக்கலன்னா கேட்பேன். எங்க ஆளை கட்டி கொஞ்சம் கவனிங்கன்னு சொல்லிடுவேன். మీరు గమనించినట్లయితే నేను పేరు పిలిచి మిమ్మల్ని అడుగుతాను, ఏం గమనించలేదు పోறீங்கன்னா அப்படியே మెసేజ్ స్టాప్ பண்ணிடுவேன். మీరు గమనించలేదంటే ఆ క్షణమే నేను మెసేజ్ ఆపేస్తాను. కొంచెం సిరిங்க, దయచేసి సిరిங்க. కాலையில அப்படியே ரொம்ப சோர்வா இருக்காதீங்க, கொஞ்சம் சிரிங்க. దయచేసి నవ్వండి, అలాగ శోకంగా ఉండవద్దు. கர்த்தருடைய సన్నిధి ரொம்ப மகிழ்ச்சியானது. ஆமென். దేవుని సన్నిధి చాలా మహత్యం గలది. அந்த இடத்துல மகிழ்ந்து களிக்கூறணும்னு வசனம் சொல்லியிருக்கு. ఆ స్థలములో ఆనందించి మనం దేవుని సన్నిధిని గడపాలని వచనం. ఇరుకமான இருதயத்துல உட்கார்ந்துட்டு இல்லாதெல்லாம் யோசிக்கணும்னு அவசியம் இல்ல. చాలా ఇబ్బందికరంగా కూర్చొని లేనిపోని ఆలోచించాల్సిన అవసరం లేదు. విడుదలயோட அப்படியே అమర్ந்திருக்கும். చాలా సంతోషంగా దేవుని సన్నిధిని అనుభవిద్దాం. సరే, இன்னைக்கு நான் సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్ அப்படின்னு பேசலாம்னு நினைக்கிறேன். ఈ దినము నేను దేవుని చేతిలో భద్రత అనే విషయాన్ని జ్ఞానం చేయాలనుకున్నాను. దేవునుடைய కరத்தில் எப்படி காக்கப்பட்டு இருப்பது, దేవుని చేతిలో ఎలా కాపాడబడాలి. ஆமா, இந்த உலகம் ரொம்ப அன்சர்டன் சொல்லுவாங்க. அதாவது எதையுமே தீர்மானிக்க முடியாத ஒரு உலகமா இருக்குது. ఈ యొక్క లోకము చాలా వ్యతిరేకతలు, ఎటువంటి విషయాన్ని తీర్మానంగా తీసుకోలేనటువంటి ஆலோசனை కలిగినట్టుగా ఈ లోకం ఉంటుంది. நம்ம 2 வாரத்துக்கு முன்னாடி நம்மளுக்கு இவர்தான் முதலமைச்சரா வருவார்னு யாருமே யோசிக்கல, அப்படிதானே? 2 వారాల ముందు ఈయన మనకు ముఖ్యమంత్రిగా వస్తాడా అనే ఎవరు కూడా ఒక తీర్మానంలో లేకుండా ఉన్నారు. మైండ్ కూడా அதுக்கு ரெடியா இல்ல. మన ఆలోచనలను சொல்லி நம்ம யோசிச்சதே கிடையாது. గ్యాస్ ఇలాగ క్రైసిస్ వస్తుంది, ఇలాగ రేటు పెరుగుతాయని మన ఆలోచన లేదు. పెట్రోల్ విల எப்படி ஏறும் யாரும் யோசிக்கவே இல்லை. పెట్రోల్ రేటు కూడా పెరుగుతుందని ఎవరు కూడా ఆలోచించలేదు. இந்த உலகத்தை சுத்தி உலகத்துல நிறைய விஷயங்கள் தினம் தினம் மாறிக்கொண்டே இருக்கிறது. ఈ లోకంలో అనేక విషయాలు ప్రతి దినము మార్పు చెందుతూనే ఉన్నాయి. இப்படி மாறுற உலகத்துல ஒரு விசுவாசி தன்னை எப்படி காத்துக் கொள்வது அல்லது దేవునుடைய కరத்துல எப்படி అడంగి இருப்பது, இதை நம்ம தெரிஞ்சுக்கணும். ఇటువంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి తను ఎలా మార్చుకోవాలి, దేవుని సన్నిధిలో ఎలాగ దాగి ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ ఉలగத்துல మనుషులు మారుறாங்க. ఈ లోకంలో మనుషులు మారుతున్నారు, சூழ்நிலை மாறுது, పరిస్థితులు మారుతున్నాయి. உடல் சரீர பிரச்சனைகள் ஒரு நாள் வித்தியாசமா இருக்குது. శరీర విషయాలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకంగా మారుతూ ఉన్నాయి. நம்முடைய பண தேவைகள் ஒவ்வொரு நாளும் ஏறிக்கொண்டே இருக்கிறது. మన యొక్క ధన అవసరతలు దినదినం మార్పు చెందుతూనే ఉన్నాయి. நிறைய சமயங்கள்ல நம்மளோட உறவுகளும் மாறிக்கொண்டே இருக்கிறது. అనేక సమయాల్లో మన బంధుత్వాలు కూడా మారుతూ ఉంటున్నాయి. ஆனா இங்க பாருங்க, ஒரு விசுவாசி இப்படிப்பட்ட மாற்றத்துல அவங்களுக்கு இருக்கிற ஒரு பெரிய பயம் என்னன்னா, நாளைய தினத்துக்குரிய குறித்து அவங்களுக்கு ஒரு கவலை இருக்கு.
ఇటువంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసికి చాలా భయంకరమైన ఆలోచన ఏంటంటే రేపటి దినం నా పరిస్థితి ఎలా ఉంటుంది. தோல்வியை குறித்த ஒரு பயம் இருக்கிறது. ఓటమి గురించి ఒక భయం ఉంటుంది. வியாதியை குறித்த ஒரு பயம் இருக்கிறது. వ్యాధి గురించి ఒక భయం ఉంటుంది. நிராகரிக்கப்படுவதை குறித்து ஒரு பயம் இருக்கிறது. రోసివేసి పడబోతాము అనే ఒక భయం ఉంటుంది. இதை இழந்துருவோமோன்ற பயம் இருக்கிறது. ఇది సంపాదించగలమా అనే ఒక భయం ఉన్నది ఉంటుంది. நம்ம ஆண்டவராக இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொண்டவங்க தான் మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం సొంత రక్షకుడిగా అంగీకరించిన వారమే. இயேசு கிறிஸ்து யாருன்னு நமக்கு நல்லா தெரியும். యేసుక్రీస్తు ఎవరనే విషయం మనకు చాలా బాగా తెలుసు. அவருடைய வல்லமை எப்படிப்பட்டதுன்னு நமக்கு நல்லா தெரியும். ఆయన యొక్క గొప్పతనం ఎలాంటిదని మనకు తెలుసు. ஆனாலும் எல்லா விசுவாசிகளுக்கும் நாளை தினத்துக்குரிய ஒரு கவலை இருக்கு. అయినా సరే ప్రతి ఒక్క విశ్వాసికి రేపటి దినం ఏం జరుగుతుందనే ఒక ఆలోచన ఉంది. தோல்வியை குறித்த ஒரு பயம் இருக்குது. ఓటమి గురించి ఒక భయం అనేది ఉంటుంది. வியாதி வந்துட்டா என்ன ஆகுன்ற ஒரு பயம் இருக்குது. వ్యాధి సంభవిస్తే ఏం జరుగుతుందో అనే ఒక భయం ఉంటుంది. இந்த வாய்ப்பு எனக்கு கிடைக்கலன்னா என்ன ஆகுன்ற ஒரு பயம் இருக்குது. ఈ అవకాశం నాకు దొరకకపోతే ఏం జరుగుతుందో నాకు భయం అనేది ఉంటుంది. இப்ப கையில இருக்கிற இந்த விஷயத்தை நான் இழந்துட்டேன்னா என் வாழ்க்கை என்ன ஆகுன்ற ஒரு பயம் இருக்குது. ఈ చేతిలో ఉన్నది నేను చేజార్చుకుంటే ఏం జరుగుతుందో నాకు భయం అనేది ఉంటుంది. இப்படிப்பட்ட சூழ்நிலையில ఇలాంటి పరిస్థితుల్లో நம்முடைய வாழ்க்கையில మన యొక్క జీవితంలో கர்த்தருடைய கரம் என்னென்னலாம் செய்யும் அப்படின்னா దేవుని యొక్క హస్తం ఏమేమి చేయబడుతుంది అని చూస్తే கர்த்தருடைய கரம் நம்மை காக்கும். దేవుని యొక్క హస్తం మనల్ని కాపాడుతుంది. கர்த்தருடைய கரம் அதனுடைய வல்லமையை வெளிப்படுத்தும். దేవుని యొక్క హస్తము ఆయన యొక్క గొప్పతనాన్ని బయలుపరుస్తుంది. கர்த்தருடைய கரம் நம்மை இரக்கத்தின் பாதையிலே நடத்தும். దేవుని యొక్క హస్తము మన కృపలో నడిపిస్తుంది. கர்த்தருடைய கரம் நம்மை வழி நடத்தும். దేవుని యొక్క హస్తం మనకి దారి చూపిస్తూ నడిపిస్తుంది. கர்த்தருடைய கரம் நமக்கு ஆறுதல் செய்யும். దేవుని యొక్క హస్తం మన ఆదరిస్తుంది. கர்த்தருடைய கரம் நம்மை காக்கும். దేవుని హస్తం మనల్ని కాపాడుతుంది. கர்த்தருடைய கரம் நம்மை வரப்போகிற பிரச்சனைகளிலிருந்து எச்சரிக்கும். దేవుని హస్తము రాబోయే ఒక సమస్యల గురించి హెచ్చరిస్తుంది. அப்படி இருக்கும் பட்சத்துல అలాంటి పరిస్థితుల్లో கர்த்தருடைய கரத்தை குறித்ததான பாதுகாப்பு என்றால் என்னன்றத சில குறிப்புகள் இருக்குது. அதை மட்டும் நம்ம பார்த்து முடிக்கலாம். முதல் கர்த்தருடைய கரம் நம்மை பாதுகாக்கும். అలాగంటే దేవుని యొక్క కాపుదల అంటే ఏంటి అనే కొన్ని విషయాలు ఉంటున్నాయి. వాటిలో మొదటి దేవుని కాపుదల ఏంటి? సంగీతం 91:4 వాసిங்க. కీర్తనలు 91:4, కీర్తనలు 91:4 தெரிஞ்ச வசனம் தான். இன்னொருத்தர் சங்கீதம் 121:7 வாசிங்க. வாசிங்க பார்க்கலாம். அவர் தமது சிறகுகளினாலே உன்னை மூடுவார், அவருடைய சேட்டையின் கீழே நீ அடைக்கலம் பூவாய். வாசிங்க. கேடகமும் ஆமே. சரி, சங்கீதம் 121:7. సరే, కీర్తనలు 121:7. கர்த்தர் உன்னை எல்லா தீங்குக்கும் விலக்கி காப்பார், அவர் உன் ஆத்துமாவை காப்பார். கர்த்தர் உன்னை எல்லா தீங்குக்கும் விலக்கி காப்பார், அவர் உன் ஆத்துமாவை காப்பார். முதல்ல தேவனால் காக்கப்படுவது என்றால் என்ன அப்படின்றத நம்ம தெரிஞ்சுக்கலாம். మొదటిగా దేవుడు చేత కాపాడబడడం అనే విషయం మనం మొదటగా தேவனுடைய கரம் நம்மை எப்படி காக்கிறது? దేవుని హస్తం మనం ఎలా కాపాడుతుంది? நிறைய பேர் தேவன் நம்மை காக்கிறார் அப்படின்றது என்னன்னா ஏதோ ஒரு பிசிக்கல் ப்ரொடெக்ஷன் அப்படின்னு நம்ம நினைக்கிறோம். చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు మనల్ని కాపాడడం అంటే శారీర రీతిగా కాపాడబడడం అని ఆలోచిస్తాం. நம்ம யாரோ ஒருத்தர் எனக்கு என்ன பண்ணுவாరు, బాడీ గార్డ్ மாதிரி இருப்பாரு அப்படின்னு நினைச்சுக்கிறோம். ఎవరో ఒకరు మనకి కాపుదలుగా ఉంటారు అని ఆలోచిస్తాం. கர்த்தருடைய கரம் பாதுகாப்பு அப்படின்னு சொன்ன உடனே எல்லாரும் நினைக்கிறது என்னன்னா ஏதோ ஒரு ப்ரொடெக்ஷன், ஏதோ ஒரு அரண்குள்ள இருக்கிறோம் அப்படின்னு நம்ம நினைக்கிறோம். చాలా మంది మనం అనుకునేది దేవుడు కాపాడబడడం అంటే ఎవరో మనల్ని కాపాడుతారు, ఎవరో భద్రమైన ఒక ప్రదేశంలో ఉంచబడతామని ఆలోచిస్తారు. ஆனா வேதத்தின்படி கர்த்தர் நம்மை எப்படி காக்கிறார், நம்முடைய கரத்தை குறித்து காக்கிறாரு அப்படின்னா முதல் தேவன் நம்முடைய ஆவியை காக்கிறார். మొదటి లేఖనం ప్రకారం కనుక గమనిస్తే దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు అంటే మొదటిగా మన ఆత్మలను కాపాడుతాడు. கர்த்தர் நம்முடைய மனதை காக்கிறார். దేవుడు మన మనసును కాపాడుతాడు. நம்முடைய எதிர்காலத்தை குறித்துதான நினைவுகளை கர்த்தர் காக்கிறார். మన భవిష్యత్తులో రాబోయే ఆలోచనను కాపాడుతాడు. கர்த்தர் நம் நோக்கங்களை பாதுகாக்கிறார். దేవుడు మన ఆలోచనను కాపాడుతాడు. கர்த்தர் நம்முடைய விசுவாசத்தை பாதுகாக்கிறார். దేవుడు మన విశ్వాసాన్ని కాపాడుతాడు. இது என்ன இது புதுசா சொல்றீங்க அப்படின்னு கேட்காதீங்க. ఏంది ఇది కొత్తగా చెప్తున్నారు? நீங்க நல்ல விசுவாசியா இருக்கணும்னா அதுக்கு கர்த்தருடைய கரத்துல நீங்க இருக்கணும்.
మీరు మంచి విశ్వాసులు అని అనబడాలంటే దేవుని హస్తాల్లో మీరు ఉండాలి. உங்களுடைய ஆவி பரிசுத்தமான கிரியைகளை செய்யணும்னா நீங்க கர்த்தருடைய கரத்துல இருக்கணும். మన యొక్క ఆత్మ పరిశుద్ధమైన క్రియలు చేయాలి అని అంటే దేవుని యొక్క హస్తాల్లో మనం ఉండాలి. உங்கள் சிந்தை பரிசுத்தமா இருக்கணும்னா நீங்க கர்த்தருடைய கரத்துல இருக்கணும். మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలంటే మనం దేవుని చేతిలో ఉండాలి. பல சமயங்கள்ல చాలా సమయాల్లో இது எல்லாத்தையும் நம்மளே செய்ய முடியும் நம்ம நினைக்கிறோம். చాలా సమయాల్లో ఇది మనమే చేస్తామని మనకు ఆలోచన కలిగి அப்படி ఉంటాం. நடக்கவே நடக்காது. దయచేసి అలా அப்படி జరగదు. ஒரு சூழ்நிலையே வராது. అలాంటి పరిస్థితులు రావు. எதையுமே ఏది కూడా நம்முடைய சொந்த பலத்தினால செய்ய முடியும்னு நினைச்சோம்னா அது வாய்ப்பே இல்லை. మన సొంత బలముతో చేయగలము అని అనుకుంటే దానికి అవకాశమే లేదు. நம்முடைய சொந்த பலத்தினாலும் நம்முடைய சொந்த திறமையினாலும் நம்முடைய சொந்த எல்லாவற்றையும் சுயத்தினால ஒண்ணு இந்த உலகத்துல சாதிக்க முடியும் அப்படின்னு பைபிள் எதுவுமே சொல்லல. మన సొంత క్రియల చేత, మన సొంత ఆలోచన చేత, మన సొంత బలము చేత మనం చేయగలము అని వచనాలు ఎక్కడ రాయబడలేదు. இயேசு கிறிஸ்துவின் ரத்தத்தினாலே மீட்கப்பட்ட எல்லா விசுவாசிக்கும் தேவனுடைய கரம் தான் அரண். యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షింపబడిన ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని యొక్క హస్తమే రక్షణ. நான் ஒரு ஒரு உதாரணத்தை உங்களுக்கு சொல்றேனே. నేను ఒక ఉదాహరణ మీకు పంచుకున్నాను. தானியேல் 6ஆம் அதிகாரம் దానియేలు 6వ అధ్యాయము 16வது வசனத்திலிருந்து நம்ம வாசிக்கலாம். தானியேல் 6ஆம் அதிகாரம் దానియేలు 6:16. 16 இருந்து வாசிங்க. 16 నుంచి మనం చదువుదాం. அப்பொழுது ராஜா கட்டளையிட்ட அவர்கள் தானியேலை கொண்டு வந்து அவனை சிங்கங்களின் கெபியிலே போட்டார்கள். ராஜா தானியேலை நோக்கி, நீ இடைவிடாமல் ஆராதிக்கிற உன் தேவன் உன்னை தப்புவிப்பார் என்றார். ஒரு கல் கெபியினுடைய வாசலுக்கு கொண்டு வந்து வைக்கப்பட்டது. அப்படியே 20வது வசனம் வாசிங்க. అలాగే 20వ వచనం చదవండి. ராஜா கெபியின் கிட்ட வந்தபோது உயர சத்தமாய் தானியேலை கூப்பிட்டு, தானியேலே, ஜீவனுள்ள தேவனுடைய தாசனே, நீ இடைவிடாமல் ஆராதிக்கிற உன் தேவன் உன்னை சிங்கங்களுக்கு தப்புவிக்க வல்லவராய் இருந்தாரா என்று தானியேலை கேட்டான். அப்பொழுது தானியேல், ராஜாவே, நீர் என்றும் பார்க்க சிங்கங்கள் என்னை சேதப்படுத்தாதபடிக்கு தேவன் தம்முடைய தூதனை அனுப்பி அவைகளின் வாயை கட்டி கொண்டார். அது என்னென்றால், அவருக்கு முன்பாக நான் குற்றமற்றவனாய் காணப்பட்டேன். ராஜாவாகிய உமக்கு முன்பாகவும் நான் நீதிகேடு செய்வதில்லை என்றார். இங்க பாருங்க, தானியேல் மிகவும் விசுவாசமான ஒரு நபர். దయచేసి గమనించండి, దానియేలు చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి. அவனுடைய விசுவாசத்தை பார்த்து அவன் மீது பொறாமை கொண்டவர்கள் ఆయన యొక్క విశ్వాసం చూసి ఆయన మీద అసూయ పొందిన వారుగా ఉంటున్నారు. அவன் மேல ஒரு கட்டுக்கதையை உருவாக்கி அவனை இப்படிப்பட்ட ஒரு சூழ்நிலையில தள்ளினாங்க. ఆయన మీద ఒక కథ చెప్పి ఆయన ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వారుగా ఉంటున్నారు. ஆண்டவருக்கு இது நல்லாவே தெரியும். దేవునికి ఇది చాలా బాగా తెలుసు. இப்படி அவங்க கெபியில போடுறதுக்கு ராஜா ஆணையிட போறாரு நல்லாவே தெரியும். ఇలాగా సింహ గుహలో వేస్తారని దేవుడికి చాలా బాగా తెలుసు. ராஜா தானியேலை கெபியில போட சொல்லி ஆணையும் சொல்லிட்டார். రాజు దానియేలుని ఆ సింహ గుహలో వేయమని ఆజ్ఞ కూడా ఇచ్చేశాడు. தானியேலை சிங்க கெபியிலையும் போட்டாங்க. దానియేలుని ఆ సింహ గుహలో వేసేశారు. இப்ப ராஜாவுக்கு ஒரு கேள்வி வருது. ఇప్పుడు రాజుకు ఒక ప్రశ్న వస్తుంది. இந்த தானியேல் வணங்குற தெய்வம் இவரை காப்பாத்திருப்பாரா? ఈ దానియేలు పూజించే దేవుడు ఈ దానియేలుని రక్షించుంటాడా? அப்ப நம்ம போய் பார்ப்போம். అయితే వెళ్ళి చూద్దాం. அவர் மனம் வியாகுலப்படுது. ఆయన హృదయం నొచ్చబడుతుంది. ఇక్కడ எப்படியாவது தானியேல் உயிரோடு இருப்பாரா, இல்ல இந்த சிங்கங்களை அவர் அடிச்சு சாப்பிட்டுருக்குமா தெரிஞ்சுக்கொண்டு போறாரு. ఎలాగైనా దానియేలు బ్రతుకుంటాడా లేకపోతే సింహాలు తినేసి ఉంటాయా, చంపేసి ఉంటాయా, వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. அப்ப தானியேலை பார்த்து இந்த ராஜா கேட்கிறாரு, అప్పుడు நீ இடைவிடாமல் ஆராதிக்கிற உன் தேவன் உன்னை சிங்கங்களுக்கு தப்புவிக்க வல்லவராய் இருந்தாரா? రాజు దానియేలుని అడుగుతున్నాడు, నీవు ఎడతెగక పూజించే దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడా? அதுக்கு தானியேல் என்ன பதில் சொல்றாரு? అందుకు దానియేలు ఏం బదులు చెప్తున్నాడంటే, சிங்கங்கள் என்னை சேதப்படுத்தாதபடிக்கு సింహములో నన్ను చీల్చివేయలేదు. தேவன் தம்முடைய தூதனை அனுப்பி దేవుడు తన దూతను పంపించి அவைகளின் வாயை கட்டி போட்டார். వాటి నోళ్లు మూసివేసినట్టుగా. அது என்னவென்றால், అది ఏమిటంటే, அவருக்கு முன்பாக நான் குற்றமற்றவனாய் காணப்பட்டேன். ఆయన ముందు నేను నీతిమంతునిగా కనబడ్డాను. அதோட அப்படியே முடிக்கல. దాంతో అలాగా ఆపేయలేదు. ராஜாவாகிய உமக்கு முன்பாகவும் நான் நீதி கேடு செய்வதில்லை என்றார். రాజమైన నీ ముందు కూడా నేను నీతిమంతునిగానే ఉన్నానని దానియేలు చెప్పాడు. எனக்கு கவனிங்களேன், నన్ను గమనించండి. பைபிள் பார்க்காத எனக்கு கவனிங்க. బైబిల్ చూడకుండా నన్ను గమనించండి.
வாழ்க்கையில ஆண்டவரை நம்புறப்போ, ஆண்டவரோடு கூட இருக்கிறப்போ, நல்லா ஜெபிக்கிறப்போ, நிறைய காரியங்கள் கர்த்தரோடு கூட உறவாடி இருக்கிறப்ப போராட்டம் வராதுன்னு கிடையாது. జీవితంలో మన దేవునితో చాలా సన్నిహిత భావం కలిగి దేవుని మనం పూజిస్తూ దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి చెడు జరగదని ఆలోచన మాత్రం రాకూడదు. போராட்டம் வரும், ఖచ్చితంగా పోరాటాలనే వస్తాయి, பாடு வரும், బాధలనే వస్తాయి, மரணம் கூட நேரிடுகிற சூழ்நிலை வரும். మరణాన్ని కూడా సంధించే పరిస్థితులు వస్తాయి. கர்த்தர் அதை அனுமதிப்பார். దేవుడు వాటిని అనుమతిస్తాడు. தானியேலுக்கு அதை கர்த்தர் அனுமதித்தார். దానియేలుకు దేవుడు அனுமதித்த பிறகு దేవుడు అనుమతించిన తర్వాత சிங்க கபில உள்றப்ப సింహాల గుహలో పడిన తర్వాత தானியேல் என்ன நினைச்சாருன்னு தெரியல. దానియేలు ఏం తలంచాడో తెలియదు కానీ ஒரு சிங்கமும் தானியேல் கிட்ட வரல. అయితే ఒక సింహం కూడా దానియేలు దగ్గరకు రాలేదు. ஒரு சத்தம் கேக்குது, ఒక శబ్దం వినబడుతుంది, நீ உயிரோடு இருக்கியா? నువ్వు ప్రాణాలతో ఉన్నావా? அதுக்கு தானியேல் சொன்ன பதில் என்ன தெரியுமா? దానికి దానియేలు చెప్తున్న బదులు ఏంటో తెలుసా? அது என்னவென்றால், అదేమిటంటే, நான் அவருக்கு முன்பாக నేను ఆయన ముందర குற்றமற்றவனாய் காணப்பட்டேன். నేను కుట్రాలు నీతిమంతుడిగా కనబడుతున్నాను. ஆண்டவருக்கு முன்பாக குற்றமற்றவனாய் தானியேல் இருந்ததை ஆண்டவர் அங்கீகரித்தார். దేవుని ముందర నీతిమంతుడిగా ఉండటము దేవుడు అంగీకరించాడు. ஆனா అయితే தானியேல் அப்படியே முடிக்கல. దానియేలు అంతటితో ముగింపలేదు. ராஜாவாகிய உமக்கு முன்பாகவும் நீதி கேடு செய்யவில்லை. రాజావైన నీ ముందు కూడా నేను నీతిమంతునిగానే ఉన్నాను. பல விசுவாசிகள் கர்த்தருடைய கரத்தை விட்டு போறதுக்கு முக்கிய காரணம் என்னன்னா, தங்களோடு சுற்றி உள்ளவர்களுக்கு உண்மையாய் இருக்கிறதில்லை. చాలా సందర్భాల్లో విశ్వాసులు తప్పిపోవడానికి కారణం ఏంటంటే, తమ చుట్టూ ఉన్న వారితో నీతిమంతులుగా వారు కనబడకపోవడమే. நம்ம என்ன நினைச்சுக்கிறோம் அப்படின்னா, మనం ఏమనుకుంటున్నామంటే, ஆண்டவருக்கு உண்மையா இருந்தா போதும், దేవుడికి నీతిమంతుడిగా ఉంటే చాలు, ஆண்டவர் நம்மள అంగీకరించா போதும், దేవుడు మనల్ని అంగీకరిస్తే చాలు. பக்கத்துல இருக்கிறவங்க கூட சாட்சியா இருக்கிறத குறிச்சு பெரிய அக்கறை இல்ல. మన పక్క వారు మన గురించి సాక్షి చెప్పడానికి గురించి మనం ఆలోచించాం. இங்க தானியேல் ரொம்ப தெளிவா சொல்றாரு. ఇక్కడ దానియేలు చాలా తేటగా చెప్తున్నాడు. ஆண்டவருக்கு முன்பாகவும் దేవుని ముందర குற்றமற்றவனாய் காணப்பட்டாரு. నీతిమంతునిగా ఉన్నాడు. உங்களுக்கு விரோதமா நான் நீதி கேடு எதுவும் செய்யல. మీకు విరోధంగా నేను అనీతి కార్యాలు చేయలేదు. இது நம்மள என்ன செய்யும்? ఇది మనం ఏం చేస్తుంది? இப்படிப்பட்ட சூழ்நிலையில ஒரு கிறிஸ்தவன் வாழும் பொழுது, ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడు జీవించినట్లయితే, பயத்திற்கு எதிரான ஒரு பெரிய ஃபியர் அகேன்ஸ்ட் கான்பிடன்ஸ், பயத்துக்கு எதிர்க்க ஒரு கான்பிடன்ஸை கர்த்தர் நம்ம வாழ்க்கையில உருவாக்கி கொடுக்கிறார். భయానికి ఎదురైనటువంటి ఒక బలమైన నమ్మకం దేవుడు మన హృదయాలు కలిగిస్తాడు. நமக்கு அடிக்கடிக்கு ஏற்படுகிற ஆன்சைட்டி, பயங்களை கர்த்தர் என்ன பண்றாரு? மாற்றுகிறார். మనకు పలు సందర్భాల్లో ఏర్పడేటువంటి ఆ భయాన్ని, ఆ యొక్క దిగులుని దేవుడు తొలగిస్తాడు. நம்மளுக்கு சூழ்நிலை என்ன மாதிரியான போராட்டம் இருந்தாலும் என்னோடு கூட தேவன் இருக்கிறார், இதற்கு தேவன் என்னை ஒப்பு கொடுக்க மாட்டார் அப்படின்ற ஒரு விசுவாசம் நமக்குள்ள பில்ட் ஆகுது. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా దేవుడు మనల్ని ఆ పరిస్థితికి అప్పగించడు అనే ఒక నమ్మకం మనకు కలుగుతుంది. நம்முடைய வாழ்க்கை அவருடைய கரத்துல இருக்கிறதுனால அவர் பார்த்து கொள்ளுவார், இது என்னோட பாரம் இல்லை அப்படின்ற ஒரு தெளிவு நமக்கு ஏற்படும். మనము దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుడు చూసుకుంటాడు. ఆ కష్టాలు నా దగ్గరికి రానియడు అనే నమ్మకాన్ని మనకు దేవుడు కలిగిస్తాడు. நான் కాలేజీలో வேலை செய்யறேன். నేను కాలేజీలో పనిచేసేటప్పుడు கர்த்தர் கிருபையில ஒரு 14 வருஷமா வேலை செய்யறேன். దేవుని కృపలో 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ஒரு 1000 మానవులకు நான் பாடம் எடுத்திருக்கேன். ఇంచుమించుగా ఒక 1000 మంది విద్యార్థులకు నేను పాఠాలు చెప్తున్నాను. வாலிப பிள்ளைங்க தானே, యవనస్తులు కదా, அவங்க நேரா வருவாங்க. వారు నేరుగా వస్తారు. சார் நான் இதை பண்ணிடுவேன் சார், இதுல படிச்சு நான் இதை பண்ணி இப்படி பண்ணிடுவேன் சார், அப்படி பண்ணிடுவேன் சார் பயங்கரமா சொல்லுவாங்க. అయ్యా నేను ఇలా చేస్తాను, ఇలా చేసి అలా చేస్తానని చాలా భయంకరంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ஆமா, நான் தட்டி கொடுப்பேன். ஆமா, உன் கான்பிடன்ஸ் ரொம்ப நல்லா இருக்கு, உன்னால இதை பண்ண முடியும் அப்படின்னு. నేనేం చేస్తానంటే వాళ్ళని ఉత్సాహపరుస్తాను. నువ్వు అవును ఇలా చేయగలవు, అలా చేయగలవు అని. இதை நான் இப்படி செஞ்சிருவேன் சார், நான் அதை அப்படி செஞ்சிருவேன் சார் அவனுக்கு சொல்லும் போது, ஓ பரவாயில்லையே, இவன் நல்லா பயங்கரமா ஒரு வெறியா இருக்கான், இவனால பண்ண முடியும் அப்படின்னு எனக்கு தோணும். వారు విద్యార్థులు వచ్చి సార్ నేను ఎలా చేస్తాను అలా చేస్తాను అన్నప్పుడు
పర్వాలేదు, ఇతను చాలా ఉత్సాహవంతుడు అని చెప్పి నా హృదయంలో ఆలోచన కలుగుతుంది. ஒரு உலகத்துல இருக்கிற ஒரு மாணவனுக்கு எப்படி இந்த கான்பிடென்ட் வருது? లోకరీతిగా ఉన్న ఒక మనిషికి ఎందుకు ఇలాంటి ఒక దృఢత్వం కలుగుతుంది? அவன் எதை விரும்புறானோ அதற்கு அவன் பயிற்சிக்கப்படுகிறான். తను ఏది ఇష్టపడుతున్నాడో దాని నిమిత్తం ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. அதுல எக்ஸ்பீரியன்ஸ் ஆகுறான். దాంట్లో అనుభవజ్ఞుడిగా ఉంటున్నాడు. அவன் ஒரு டைரக்டர் ஆகணும்னா அவன் நிறைய என்ன பண்றான், ஷார்ட் பிலிம்ஸ் எடுக்கிறான். అతను ఒక డైరెక్టర్ అవ్వాలంటే అతను ఒక షార్ట్ ఫిల్మ్ లాంటివి తీస్తూ ఉంటాడు. அவன் அதை தொடர்ந்து செய்ய 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 அவனுக்கு என்ன கான்பிடன்ஸ் வருதுன்னா, ஓகே நான் நிறைய ஷார்ட் பிலிம் எடுக்கிறேன், என்னால டைரக்டர் ஆக முடியும்னு அவனுக்கு தோணுது. పదే 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 ఆ విషయాలు చేయడం వల్ల అతనికి ఏమనిపిస్తుంది, నేను డైరెక్టర్ అవ్వగలను అనే ఒక నమ్మకం కుదురుతుంది. கிறிஸ்துவ வாழ்க்கை என்பது கர்த்தருடைய கரத்துல இருப்பதற்கான ஒரு பிராக்டிஸ். క్రైస్తవుల యొక్క జీవితము దేవుని చేతిలో ఉండడం అనేది ఒక ప్రాక్టీస్ లాంటిది. அதை நம்ம தொடர்ந்து செஞ்சுக்கிட்டே இருக்கணும். అది అది నిత్యము నిరంతరం జరుపుతూనే ఉండాలి. அப்ப அந்த பிராக்டிஸ்ல இருக்கிறப்ப என்ன உபத்திரவம் என்ன கல்லெறியப்பட்டாலும் நம்மளுக்கு ஒரு நம்பிக்கையும் ஒரு கான்பிடென்ட்டா இருக்கும், இது என்ன ஒண்ணும் என்ன பண்ணாது, சேதப்படுத்தாது. అలాంటి ప్రాక్టీస్ లో మనం బ్రతుకుతున్నప్పుడు అది ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి కష్టాలైనా మనని ఏమి చెయ్యవు అనే ఒక నమ్మకం, ఒక దృఢత్వం మన హృదయంలో కలుగుతుంది. நம்ம இப்படிப்பட்ட கர்த்தருடைய கரத்துல இருப்பதற்கு முயற்சி பண்ணோம். ఇలాంటి పరిస్థితుల్లో మన దేవుని చేతిలో ఉండడానికి ప్రయత్నించారు. రెండవదిగా கர்த்தருடைய கரத்துல நம்ம இருக்கிறதுக்கு முக்கியமான ஒரு விஷயம் என்னவா இருக்கணும்னா, கர்த்தருக்கு நம்மை அர்ப்பணித்து இருப்பது. దేవుని చేతిలో ఉండాలంటే ఒక రెండవ ముఖ్యమైన విషయం, మనని దేవుని మనకు మనం అప్పగించుకోవాలి. అర్పణితిరుపదిన్నా కీప్ ట్రస్ట్ ఇన్ గాడ్. అప్పగించడం అంటే దేవునికి సంపూర్ణంగా లోబడటం. నీతిమొழிகள் 3:5 సామెతలు 5:3-5 வாசிப்போமே. సామెతలు 3:5. சுய புத்தியின் மேல் என்ன பண்ணக்கூடாதா, சாயாமல். அப்படின்னா என்ன, నీ స్వబుద్ధి ఆధారం చేసుకుని నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మిక ఉంచుము. సహోదరుడు இருக்கிறார், సహోదరుడు ఉన్నాడు. இவர் என்ன பண்றாரு, ఈయన ఏం చేస్తున్నాడంటే, బ్రదర్ படிக்கட்டு இந்த సైడ్ இருக்குது, సహోదరుడా మెట్లు ఈ పక్క ఉన్నాయి, நீங்க என்ன பண்ணுங்க, మీరేం చేస్తారంటే படிக்கட்டுல இறங்கி మెట్లు దిగి அப்படி இறங்கி கீழே போய் அந்த ரோட்ல போயிடுங்கன்னு சொல்றாரு. కిందికి వెళ్ళి ఆ రోడ్ లో అలాగ వెళ్ళండి అని చెప్పాడు. இப்ப இவரு என்ன கரெக்டா வழி காட்டுறாரா இல்லையா? ఇతను సహోదరుడు నాకు సరైన మార్గం చూపిస్తున్నాడా లేదా? కరెక్ట్ గానే వழி కాட்டுறாரு, కరెక్ట్ గానే చూపిస్తున్నాడు కదా. సహోదరుడు சொல்றாரு, సహోదరుడు చెప్తున్నాడు, గాలియా இருப்பாருங்க బ్రదర్, ఇక్కడ స్థలం ఖాళీగా ఉంది, நீங்க இப்படி கஷ்டப்பட்டு கீழே இறங்க தேவையில்ல, కష్టపడి నువ్వు మెట్లు దిగే కంటే ஒரே குதிங்க, ఒకే దూకు తప్పుని இறங்கிடலாம், అలాగే దిగిపోతావు. இப்ப எப்படி வழி நடத்துறாரு அவரு? ఇప్పుడు ఎలాంటి దారి చూపిస్తున్నాడు? కరెక్టా செய்யறாரு தானே, కరెక్ట్ గా చూపిస్తున్నాడు కదా. உச்சா சீக்கிரமா போக முடியாதா? దూకితే తొందరగా వెళ్ళిపోతాం అని చెప్పి చెప్తున్నాడు కదా. சீக்கிரமா கீழே போக முடியாது, తొందరగా వెళ్ళలేము, కిందకి పోలేము, சீக்கிரமா கீழே எல்லாம் போக முடியாது, తొందరగా కిందకి అయితే పోలేము, అడిపట్టు மேல வேணா போலாம், దెబ్బ దగ్గర పైకి మాత్రం పోవచ్చు. புரியுதா உங்களுக்கு? అర్థమవుతుందా మీకు? என்ன சொல்ல வரேன்னு புரியுதா? నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను తెలుస్తుందా? கர்த்தருடைய நடத்துதல்ல, దేవుని యొక్క నడిపింపులో அவருடைய சிந்தை நம்மள நடத்தணும், ఆయన యొక్క ఆలోచన మనం నడిపించాలి. இந்த புத்தி எப்படிப்பட்டதுன்னா, ఇలాంటి బుద్ధి ఎలాంటిదంటే బైబిల్ இதை குறிச்சு சொல்லுது, లేఖనం ఇలాగ చెప్తుంది, இந்த இருதயம் మన హృదయం மகா திருக்குள்ளதும் கேடுள்ளதுமா இருக்குது. ఘోరమైన వ్యాధి గలది. இந்த இருதயம் மகா திருக்குள்ளதுன்னா crooked way. మన హృదయం ఘోరమైన వ్యాధి గలదంటే ఆ చెడు ఆలోచనలు, చెడు దారికి వెళ్ళేది, షార్ట్ కట్ వే, త్వరగా షార్ట్ కట్ లో వెళ్ళేది. எப்போ பாரு நம்ம மனது எப்படி யோசிக்கும் அப்படின்னா, ఎప్పుడు చూడు మన ఆలోచన ఎలాగా, మన మనసు ఎలాగ ఆలోచిస్తుంది, ప్రొసీజరా పోను యోசிக்கவே నేరుగా వెళ్ళాలని ఆలోచించడు. குறுக்கு வழியில எப்படி போறது, అడ్డదారి మలుపు దారిలో వెళ్ళాలని ఆలోచిస్తుంది. கர்த்தருடைய கரம் என்ன பண்ணும்னா, దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంటే நேரா நம்மள లీడ్ பண்ணும், నేరుగా మనల్ని తీసుకెళ్తుంది. கர்த்தருடைய கரம் என்ன செய்யும்னா, దేవుని యొక్క హస్తం మనం ఏం చేస్తుందంటే கொஞ்ச நாள் காத்திருன்னு சொல்லுவோம், కొద్దిగా వెయిట్ చేయని చెప్తాం, அமைதியா இரு அப்படின்னு சொல்லுவோம், కొద్దిగా నెమ్మదిగా ఉండు అని చెప్తాం, கொஞ்ச நாள் டைம் எடுக்கும்னு சொல்லுவோம், కొంత సమయం తీసుకో అని చెప్తాను. நான் ஒரு டைம்ல ஹெல்ப் பண்றேன், அது வரைக்கும் பொறுமையா இருன்னு சொல்லுவோம். నేను ఒక సమయాన్ని నీకు ఇచ్చినాను, ఆ సమయంలో నీకు నేను సహాయం చేస్తాను, అంతవరకు వేచి ఉండు అంటుంది. நம்மளுக்கு எப்படி இருக்கும், మనకి ఎలా ఉంటుంది, வெயிட் பண்றதே பிடிக்காது, ఆ సమయాన్ని వేచి ఉండడం మనకి ఇష్టం ఉండదు. மெட்ராஸ்ல கல்யாணத்துக்குலாம் நிறைய போயிருக்கீங்களா? మెడ్రాస్ లో చాలా పెళ్లిళ్ళకి మనం వెళ్ళి ఉంటాం కదా, சாப்பிட்டே இருப்பாங்க, சாக்கு பின்னாடியே நிற்பாங்க, తింటా ఉంటాం, వెనక ఒక మనిషి నిలబడి ఉంటాడు.
சாப்பிடுறவங்களுக்கு என்ன தோணும்? తినే వాళ్ళకి ఏమనిపిస్తుంది? என்னடா வந்து பின்னாடி நிக்கிறாங்களேன்னு தோணும். ఏంద్రా వెనక నిలబడి ఉన్నారే అని ఆలోచన వస్తుంది. நின்று இருக்கிறவங்களுக்கு என்ன தோணும்? నిలబడే వాళ్ళకి ఎప్పుడు ఏమనిపిస్తుంది? எப்படா சாப்பிடுவாங்க. ఎప్పుడురా తింటాడా అనిపిస్తుంది. அவசரம் 2 பேருக்கும். ఇద్దరికీ అవసరం. பொறுமையா அந்த பிரியாணியை சாப்பிட விட மாட்டாங்களே. నెమ్మదిగా తిన్న కూడా తిని అంటున్నారు. நல்லா இருக்குது, 2வது வருவாங்களா நம்ம காத்து இருக்க మనసు తోணும். బాగుంది, రెండోసారి వేయించుకున్నాను మనసులో ఆలోచన ఉంటది. ஆனா யார் விட மாட்டா? ఆయన ఎవరు వదలరు. సార్ ఎలగాని వచ్చి ఏంచుతారు. సార్ ఖాళీ అయిపోయింది, దయచేసి లేండి. ஒருவேளை சாப்பாடு கொஞ்சம் திருப்பி வாங்கி வச்சாருன்னு வச்சுங்களேன், ఒకవేళ అన్నం మళ్ళీ వేపించుకున్నాం అనుకోండి, தீனி பண்டாரம் எவ்வளவு தின்றான் பாரு. తిండిపోతు ఎంత తింటున్నాడో అనుకుంటాం. அவனுக்கு மாதிரிதான் எனக்கும் பசி எடுக்கும். నాకు కూడా ఆకలి వస్తుంది కదా అనుకుంటాం. சாப்பிடுறதுக்கு அவ்வளவு அவசரப்படுவோம். తినేదానికి అంత అవసరపడుతున్నాం. இருக்கா இல்லையா? అవునా కదా? இதை நான் வந்து சாப்பிடுறதுக்கு சொல்றேன். ఇది నేను భోజనం చేసిన దానికి మాత్రం చెప్తున్నాను. வாழ்க்கையிலும் சில பேர் எப்படி முன்னேறணும்னு நினைக்கிறாங்கன்னா ரொம்ப வேகமா முன்னேறணும்னு நினைக்கிறாங்க. జీవితంలో అనేకులు ఎదగాలని చాలా త్వరగా వాళ్ళు పరిగెడుతున్నారు. வேகமா அதெல்லாம் இல்ல. ஐயோ என்ன இவ்வளவு நாள் காத்திருந்து இப்படி வந்து அப்படி வந்து அதெல்லாம் அப்படிலாம் யோசிக்கிறோம். అయ్యో నేను ఇంతసేపు అంతా వేసి ఉంటాను, త్వరగా నేను పెద్దవాడిని అయిపోవాలి. ஆதியாகமம் 22ஆம் அதிகாரம் ఆదికాండం 22వ అధికారం 1-14 வருஷம் படிக்க போறது கிடையாது. 1 నుంచి 14 మనం చదవబోయేది లేదు. அங்க ஒருத்தரை குறிச்சு வாசிக்கிறோம். யாரை குறிச்சு வாசிக்கிறோம்? అక్కడ ఒక అతని గురించి మనం చూడబోతున్నాం. 22ஆம் அதிகாரம் 22వ అధ్యాయం 1-14 வருஷங்கள ஒருத்தரை குறிச்சு வாசிக்கிறோம். யாரை வாசிக்கிறோம்? 1 నుంచి 14 వరకు మనం చూడబోతున్నాం. ఎవరి గురించి చూడబోతున్నాం? ஆபிரகாம், అబ్రహాము, ஈசாக்கு. கவனிக்கிறோம் இல்லையா? గమనిస్తాం. ஆபிரகாமுக்கு எத்தனை வயசுல ஈசாக்கு ஆண்டவர் கொடுத்தாரு? అబ్రహాముకి ఎంత వయసులో ఇస్సాకుని ఇచ్చాడు? 100 వయసు இல்லையா? செஞ்சுரி இல்ல, 100 வயசுல ஈசாக்க கொடுத்தாரு. 100 సంవత్సరాల్లో ఇస్సాకుని ఇచ్చాడు. ஆண்டவர் ஈசாக்க 100 வயசுல கொடுத்துட்டு దేవుడు 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకుని ఇచ్చి கொஞ்ச நாள் அவர் வந்துட்டாரு. కొంచెం ఆయన వయసు ఎదిగిన తర్వాత இப்ப நீ பலியிடு அப்படின்றாரு. ఇప్పుడు నువ్వు బలివ్వు అని అడుగుతున్నాడు. 1 வருஷம் காத்திருக்க சொன்னாவே நம்மளுக்கு டென்ஷன் ஆகும். 1 సంవత్సరం వేచి ఉంటేనే మనకు తట్టుకోలేము. இனி எனக்கு குழந்தைலாம் பிறக்காதுன்னு நினைச்சிட்டாரு அவரு. ఇంకా నాకు సంతానమే ఉండదు అనుకున్నాడు. இனி என் வாழ்க்கை அதெல்லாம் ஒண்ணும் கிடையாதுன்னு நினைச்சாரு. నా జీవితం ఇంతటితో సమాప్తం అయిపోయింది. ஒரு நாள் கூப்பிடுறாரு, ఒక రోజు పిలుస్తున్నాడు. வானத்தை பாரு அப்படின்றாரு. ఆకాశాన్ని చూడు అంటున్నాడు. நட்சத்திரம் என்ன முடியுதா அப்படின்னு கேட்கிறாரு. నక్షత్రాలు నీ వల్ల లెక్కింపబడతాయా అని చెప్పి అడుగుతున్నాడు. இல்லன்னு சொல்றாரு. లేదు అని చెప్తున్నాడు. அந்த மணலை பாரு அப்படின்றாரு. కింద ఇసుకను చూడు అంటున్నాడు. என்ன முடியுமான்னு கேட்கிறாரு. లెక్క పెట్టిన వద్దా అని అడుగుతున్నాడు. இல்ல அப்படின்றாரு. లేదు అంటున్నాడు. நான் இது மாதிரி உன்னை ஆசீர்வதிக்க போறேன்னு சொல்றாரு. ఇలాగ నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అంటున్నాడు దేవుడు. எத்தனை వయసుல? ఎంత వయసులో? 100 వయసుல. 100 సంవత్సరాల్లో. சரி, ஆண்டவர் சொல்லிட்டாரு. என்ன பண்றேன்? దేవుడు చెప్పాడు, நான் கேட்டுக்கிறேன். దేవుడు చెప్పాడు, నేను వింటాను. அப்புறம் என்ன பண்றாரு? 100 వయసుல ஒரு அற்புதத்தையும் செய்யறாரு. అప్పుడు ఏం చేస్తున్నాడంటే 100 సంవత్సరాలు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. செஞ்சுட்டு చేసి குழந்தை கையில கொடுத்துட்டு ఆ యొక్క బిడ్డను చేతికి ఇచ్చి வளர்ந்து கொஞ்சம் ஆன பிறகு ఎదిగి కొంచెం అయిన తర్వాత என்ன பண்றாரு தெரியுமா? ఏమంటున్నాడు తెలియదు, அப்படின்றாரு. నాకు బలి అర్పించు అంటున్నాడు. ஆபிரகாம் என்ன தோணி இருக்கும்? అబ్రహాంకి ఏం ఆలోచన వచ్చుంటది? இதுக்கு அவன் பிறக்காமலே இருந்திருக்கலாமே. ఎందుకు వాడు పుట్టకుండానే ఉంటే చాలు కదా. அவனை பிறக்கவும் வச்சுட்டீங்க, ఆయన పుట్టించారు, நான் வேற. నేను எனக்கு ஒரு புள்ள பிறந்துட்டான்னு இந்த வயசுல பெருமையா இருங்க. నేను ఈ వయసులో నాకు సంతానం కలిగిందని చాలా సంతానం. இப்ப என்னைய போய் சாகடிக்க சொல்றீங்களே. ఇప్పుడు నన్ను పోయి ఆ బిడ్డను చంపమంటున్నారే. இப்படி ஏதாவது கேள்வி கேட்டான்னு வசனம் ஏதாவது இருக்குதா? ఇలాంటి ప్రశ్న అడిగినట్టుగా ఈ వచనాలు ఏమన్నా కనిపిస్తుందా? ஆடு எப்படி பலியிடப்படுமோ, పశువు ఎలాగ బలింపబడుతుంది, బలి அந்த மாதிரி இவர் என்ன பண்ணிட்டாரு? అలాగా ఈయనేం చేశాడంటే தன்னோட பிள்ளையும் తన బిడ్డను கூட்டு போயிட்டாரு. తీసుకెళ్లాడు. பலியிட போறேன்னு சொல்லிட்டாரு. బలిపోతున్నాడని చెప్పాడు. ஆண்டவர் ஒரு முக்கியமான விஷயமா என்ன மேல கூப்பிடுறாருன்னு சொல்லிட்டு நல்லா போறாங்க, పైకి వెళ్తున్నారు, பலியிட போறாங்க. బలి ఇవ్వబోతున్నాడు. நான் எதுக்காக இவ்வளவு நேரம் சொல்றேன் அப்படின்னா, నేను ఎందుకు ఇంతవరకు చెప్తున్నానంటే எவ்வளவு பொறுமைய ஆபிரகாம் தான் வாழ்க்கையில வச்சிருப்பாருன்னு நீங்க நினைக்கிறீங்க? ఎంత ఓపిక దేవుడు అబ్రహాం తన జీవితంలో కలిగి ఉంటున్నాడు. பொறுமை விசுவாசத்தை பிறப்பிக்கும். ఓపిక విశ్వాసాన్ని పెంచుతుంది. அதனாலதான் ஆபிரகாமை விசுவாசத்தின் தகப்பன் ஆண்டவர் சொல்றாரு. అందువల్లే అబ్రహామును విశ్వాస యొక్క తండ్రి అని చెప్పబోతున్నాడు. எந்த விசுவாசியெல்லாம் உபத்திரம் வரும்பொழுதும், பாடு வரும்பொழுதும், கஷ்டம் வரும்பொழுதும், சூழ்நிலைகள்ல ரொம்ப பொறுமையா இருக்கிறாங்களோ, ఏ ఒక్క విశ్వాసి పరిస్థితుల్లో కష్టాల్లో
అనానుకూల పరిస్థితుల్లో ఓపికతో ఉంటారో அவங்களை ஆண்டவர் வந்து விசுவாசத்திற்குள்ளாக வாழ்கிற பிள்ளைகள் அங்கீகரிப்பார். వాళ్ళను దేవుడు వీరు విశ్వాసం కలిగిన పిల్లలు అని దేవుడు అంగీకరిస్తాడు. இவரோட இந்த விசுவாசம் ఇతని యొక్క విశ్వాసము இது எதை காண்பிக்குது அப்படின்னா, ఇది ఏది మనకు కనబరుస్తుందంటే அது ஒரு ஸ்பிரிச்சுவல் மெச்சூரிட்டியை காட்டுது. అది ఆత్మలో ఎదుగుదల కనిపిస్తుంది. கீழ்ப்படிதலுடைய ஒபீடியன்ஸை நல்லா டெவலப் பண்ணி இருக்கிறாருன்னு காண்பிக்குது. ఆ దేవుని యొక్క మాట వినుటలో ఆయన అంగీకరించుటలో ఆయన యొక్క ఓపిక మనకు కనబడుతుంది. எமோஷனல் பர்டன், அதாவது அது வந்து நமக்கு ஏற்படுகிற இந்த எமோஷனல் பர்டனை ரெடியூஸ் பண்ணுதுன்னு காண்பிக்குது. ఆత్మలో బలహీనతలను తీసివేసేదిలాగా మనకు కనబడుతుంది. ஒரு விசுவாசி என்ன ஆகுறாருன்னா, ஆண்டவருக்கு நெருக்கமா அவர் என்ன பண்றாரு, அவர் ஒப்பு கொடுக்குறாரு. ఒక విశ్వాసి దేవునికి చాలా దగ్గరగా తను అప్పగించుకుంటున్నాడు. நான் உங்களுக்கு ஒண்ணு சொல்றேன், நல்லா கேளுங்க. నేను ఒకటి మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ஆண்டவர் உங்களை என்ன நேசிக்கிறார், அப்படிதானே? దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, అంతే కదా? உங்களுக்கும் எனக்கும் பொறுமைய நல்லா கையாள தெரியாம பொறுமையா இல்ல அப்படின்னா, முதல்ல நம்ம இழக்கிறது எதுனா விசுவாசம் தான். మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇది మనం ఓపికతో ఉండకపోతే మనం మొదటగా పోగొట్టుకునేది ఆ విశ్వాసాన్ని. செல்ஃப் ஈகோ முன்னாடி வந்து நிக்க கூடாது. మన యొక్క అహంకారం ముందు వచ్చి నిలబడకూడదు. நான் இந்த டீச்சிங் ஃபீல்ட்ல ஒரு விஷயத்தை கத்துக்கிட்டேன். ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్ లో నేను ఒక విషయాన్ని சில తెలుసుకున్నాను. சமயங்கள்ல பசங்க கிட்ட ரொம்ப ஸ்ட்ரிக்டா இருக்க வேண்டிய சூழ்நிலை இருக்கும். కొన్ని సమయాల్లో పిల్లల దగ్గర చాలా కఠినంగా ఉండాల్సిన పరిస్థితి. அந்த மாதிரி ஸ்ட்ரிக்டா இருக்கிறப்ப பையன் அவன் கோபத்தை எப்படி தெரியுமா வெளிப்படுத்துவான்? అలాగ కఠినంగా ఉండేటప్పుడు ఒక పిల్లవాడు తన కోపాన్ని ఎలా చూపిస్తాడు తెలుసా? கெட்ட வார்த்தைகளை பேசுவான், చెడ్డ మాటలు మాట్లాడతాడు. எனக்கு நல்லா ஞாபகம் இருக்குது. 2016 வருஷம், నాకు చాలా బాగా గుర్తుంది. 2016 సంవత్సరంలో 14 நினைக்கிறேன், 14, ஆமா 14 வருஷம் இந்து காலேஜ்ல நான் ஒர்க் பண்ணிட்டு இருந்தேன். 14 అనుకుంటాను. నేను హిందూ కాలేజీలో పనిచేస్తూ ఉంటున్నాను. ஒரு பையன் என்ன பண்ணான், சார் இன்னைக்கு சாயந்தரம் நீங்க வெளியே வருவீங்க, என் ஏரியால இருந்து ஆளை கூட்டு வந்து உங்களை அடிப்பேன் சார் அப்படின்னா. ఒక పిల్లోడు చెప్తున్నాడు, నువ్వు బయటికి రా, సాయంకాలం లోపు మా ఏరియా నుంచి పిల్లల్ని తీసుకొచ్చి నేను కొడతాను అన్నాడు. அவனுக்கு நேரா நான் கிளாஸ் எடுக்கல. అతని ఎదురుగా నేను క్లాస్ తీసుకోలేదు. அவனுக்கு எந்த சப்ஜெக்டும் எனக்கு கிடையாது. అతనికి ఏ సబ్జెక్టు నాకు సంబంధించిన సబ్జెక్ట్ ఏది లేదు. இன்னொரு டீச்சர் இருந்தாங்க, நான் வந்து அந்த டைம்ல அந்த டிபார்ட்மெண்ட்டுக்கு இன்சார்ஜா இருந்தேன். ఇంకొక టీచరు ఆ క్లాస్ టీచర్ గా ఉంటున్నాడు. ఆ సమయంలో నేను ఇన్ఛార్జిగా ఆ స్థలానికి వెళ్ళాను. அந்த டீச்சர் அந்த స్టూడెంట్ கிட்ட சொல்லி, இவர் வந்து ரொம்ப ஸ்ட்ரிக்ட்டா இருக்கிறாரு அப்படின்னு சொல்லிட்டாங்க. ఆ టీచర్ ఆ పిల్లోడి దగ్గర నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని ఆ పిల్లోడి దగ్గర చెప్పినట్టుగా నేను వినపడ్డాను. அடிப்பேன் சார் அப்படின்னு சொல்லிட்டான். కొడతాను సార్ అన్నట్టుగా చెప్పాడు. அவன் என்ன பண்றான், போயிட்டு ஒரு 2 நபரை கூட்டு வரான். వెళ్ళి ఒక ఇద్దరిని తీసుకొచ్చాడు. 2 நபரை கூட்டு வரான். 2 நபரை கூட்டு வந்த உடனே அவங்க வராங்க. ఇద్దరిని పిలుచుకొని వచ్చాడు. వాళ్ళు ఇద్దరు వస్తుంటున్నారు. அந்த 2 நபர் என்ன பார்த்து வணக்கம் போடுறாங்க. వాళ్ళిద్దరు నన్ను చూసి నమస్కారం చేస్తుంటున్నారు. யார்? என் ஃப்ரெண்ட்ஸோட 2 தம்பிங்க அவனுங்க. నా ఫ్రెండ్ యొక్క ఇద్దరు సహోదరులు வணக்கம் போடுறாங்க. அவனுங்க அங்க இருந்தா வணக்கம் போட்டாங்க. நான் அவனுக்கு பார்த்து சிரிச்சு, என்னடா வந்திருக்கீங்க அப்படின்னு கேட்டேன். వారు నన్ను చూసి నమస్కారం చేసినప్పుడు నేను వాళ్ళని అడిగాను, ఏం ఇలాగ వచ్చాను? ஆனா ஒண்ணும் இல்லைண்ணா அப்படின்னாங்க. இல்ல பரவாயில்ல சொல்லுடா, அவன் தான் சொன்னான் நீ இதை அடிக்கதான் வந்திருக்கியான்னு கேட்டேன். ఏం ఇలాగ వచ్చారు, ఏం విషయం అని అంటే వాళ్ళు ఏం లేదన్నారంటే, ఆ పిల్లోడు మిమ్మల్ని తీసుకొచ్చాడా నన్ను కొట్టేదానికి అని నేను అడిగాను. ஆனா தெரியாம வந்துட்டேனா அப்படின்னு சொன்னான். అలా తెలియకుండా వచ్చాము అని చెప్పారు. சரி இதுதானா இப்படிதான்டா அப்படின்னு வந்து யதார்த்தத்தை சொன்னேன். ఇదిరా ఇది జరిగింది అని చెప్పి ఒక నిజాన్ని నేను వాళ్ళకి చెప్పాను. அப்ப அவன் கூட இந்த ஒரு பையன் வந்து பல்லான்னு அவனும் ஒரு அறா இருந்துட்டு వాళ్ళతో ఉన్న ఒక వ్యక్తి అతన్ని కొట్టాడు. என்ன செய்யறான் ஏது செய்யறன்னு தெரியாம எங்கேயோ உசுப்பேத்தி கூட்டின்னு வந்துட்டு, ఏం చేయాలి ఏది చేస్తున్నాడని తెలియకుండా మమ్మల్ని ఉసిరేపి తీసుకొచ్చావా, எங்களை கூட்டின்னு வந்துட்டு మమ్మల్ని తీసుకొచ్చి இப்ப நீ என்ன செய்யற, నువ్వేం చేస్తావు ఇప్పుడు, என்ன பிரச்சனையில தள்ளுற, మమ్మల్ని ఒక సమస్యలోకి తోస్తున్నావు. இவர் எங்க அண்ணன் கிட்ட சொல்லுவார். ఈయన మా అన్న దగ్గర చెప్తాడు. இவர் நல்ல வாத்தியாரு, எங்க அப்பாவுக்கும் தெரியும். ఈయన మంచి ఉపాధ్యాయుడు. ఇది ఈ విషయం మా నాన్నకు కూడా తెలుసు. உன்னால நான் பிரச்சனையில மாட்டீங்க, నీ వల్ల నేను ఒక సమస్యలో ఇరుక్కోబోతున్నాను. அப்ப சொன்னேன், அவன் சின்ன பையன், நீங்களும் சின்ன பசங்க, ஏதோ எமோஷனலா இருக்கீங்க, விட்டுருங்க அப்படின்னு சொல்லிட்டாரு. అప్పుడు నేనేం చెప్పంటే, మీరు ఇంత చిన్న పిల్లలు, మీకు ఏదో తెలియక చేశారు, వదిలేసేయండి అని చెప్పి నేను చెప్పాను. குடும்ப வாழ்க்கையில நம்ம பண்ற ஒரு பெரிய தவறு என்ன தெரியுமா? కుటుంబ జీవితంలో మనం చేసే పెద్ద తప్ప நமக்கு வர கோவத்தை நம்ம டிரான்ஸ்ஃபர் பண்றோம்.
మనకు వచ్చే కోపాన్ని మనం అలాగే మరి మారుస్తూ ఉంటాం. பிள்ளைகளுக்கு டிரான்ஸ்ஃபர் பண்றோம், పిల్లల మీద చూపిస్తుంటాం, புருஷனுக்கு டிரான்ஸ்ஃபர் பண்றோம், భర్త మీద చూపిస్తుంటాం, மாமியாருக்கு டிரான்ஸ்ஃபர் பண்றோம், అత్త మీద చూపిస్తుంటాం, சொந்த అమ్మాக்கு டிரான்ஸ்ஃபర్ பண்றோம், సొంత అమ్మ మీద చూపిస్తుంటాం. எமோஷனலா கிரியேட் பண்ணிட்டே இருக்கிறோம். ఎమోషనల్ గా మనం తయారు చేస్తుంటున్నాం. குழப்பம் வந்துட்டே இருக்கு. మనకు ఒక తెలియని పరిస్థితిలో మనం ఉంటుంటాం. குழப்பத்தை கிரியேட் பண்ணிட்டே இருக்கிறோம். ఒక తెలియని పరిస్థితిని మనం క్రియేట్ చేస్తుంటే ఉంటాం. இந்த குழப்பம் என்ன ஆகுது தெரியுமா? ఆ తెలియని పరిస్థితి ఏమవుతుందో తెలుసా? கர்த்தரோட விசுவாசத்தை விட்டு பின்னாடி தள்ளுது. దేవుని మీద విశ్వాసం నుంచి పక్కకు తొలగిస్తుంది. ஆண்டவர் நம்ம வாழ்க்கையில என்ன செயல்படணுமோ அதை செயல்படாதபடி செய்யுது. దేవుడు యొక్క చిత్తము మన జీవితంలో ఏమై ఉందో దాన్ని చేయడానికి అది ఆటంకంగా ఉంటుంది. இதோட இம்பாக்ட் என்ன தெரியுமா? దీని యొక్క పర్యవసానం ఏంటో తెలుసా? தேவையில்லாத வார்த்தைகளை வெளியே பேசுறோம், పనికిరాని మాటలు బయటకు వదిలేస్తాం, பிறர் மனசை ஈஸியா காயப்படுத்துறோம், మనసుని చాలా త్వరగా గాయపరుచుకుంటాం. சூழ்நிலையை தேவனுக்கு சாதகமா மாற்ற வேண்டிய நம்ம சூழ்நிலையில தேவனே இல்லாத மாதிரி பண்ணிடுறோம். పరిస్థితులు దేవునికి దగ్గరగా చేయవలసిన మనమే దేవునికి దూరంగా చేసుకుంటున్నాం. இப்படிப்பட்ட சூழ்நிலையில நம்ம பரிசுத்த விசுவாசிகள் நம்ம கிளைம் பண்ணிக்கவே முடியாது. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం పరిశుద్ధులం అని మనం అనుకోవడానికి వీల్లేదు. என்ன சூழ்நிலை வந்தாலும் ஒரு ஸ்பிரிச்சுவல் மெச்சூரிட்டி நமக்கு வேணும். ఎటువంటి కోసము என் నిమిత్తமா నా కోసము సమాధాన ఇన్మ కుటుంబத்துல வரக்கூடாதுன்னு யோசிக்கணும். అసమాధానం ఈ కుటుంబంలో రాకూడదని ఆలోచన రావాలి. என் నిమిత్తமா నా నిమిత్తము என்னுடைய సభையில మా యొక్క సంఘములో பிரச்சனை வரக்கூடாதுன்னு நினைக்கணும். ఎటువంటి సమస్య రాకూడదనే ఆలోచన మనకు ఉండాలి. என் నిమిత్తமா నా నిమిత్తము தேவனுடைய ராஜ்யம் கட்டப்படுறதுல சிதைவு வரக்கூடாதுன்னு நினைக்கணும். దేవుని రాజ్యం కట్టబడటంలో ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఆలోచన మనకు రావాలి. வேதம் தெளிவா சொல்லுது, లేఖనం తెలివిగా చెప్తూ ఉంది, நம்ம உண்மை உள்ளவர்கள் என்று நம்பி இந்த கனமான காரியத்தை நம்ம கையில கற்று கொடுத்திருக்கிறார். మనం నమ్మకమైన వారం అని నమ్మి దేవుడు ఈ కార్యాన్ని మన చేతికి అప్పగించాడు. நம்ம ఇష్టத்துக்கு இதை ஹேண்டில் பண்ண முடியாது. మన ఇష్టానుసారంగా మనం జరపడానికి వీలు లేదు. ரொம்ப பொறுமையா இருக்கணும், చాలా జాగ్రత్తగా ఓపికతో ఉండాలి. మూడవదిగా கர்த்தருடைய கரம் దేవుని యొక్క హస్తము நம்மை வழி நடத்தும், మనని దారి చూపిస్తుంది. யாருக்கும் தெரிஞ்ச வசனம் தான், வாசிங்க பார்க்கலாம். சங்கீதம் 119, 105. అందరికి తెలిసిన వచనమే. சங்கீதம் 119, 105. 119వ కీర్తన 105వ వచనం. உங்களுடைய வசனம் சொல்லுங்க பார்க்கலாம். உங்களுடைய வசனம் என் கால்களுக்கு தீபமும் என் பாதைக்கு வெளிச்சமா இருக்கிறது. ఈ వాక్యము నా పాదములకు దీపముగా ఉంటుంది. சங்கீதம் 32:8, அதுவும் உங்களுக்கு தெரிஞ்ச வசனம் தான். కీర్తనలు 32:8, అది కూడా తెలిసిన எல்லாருக்கும் தெரிஞ்ச வசனம் தான், அடிக்கடிக்கு சொல்ற வசனம். சங்கீதம் 32:8 சொல்லுங்க பார்க்கலாம். అందరికి తెలిసిందే, మనం అడుగడుగా ఇది చదువుతున్న మాట. இங்க பாருங்க, நல்லா கவனிச்சுங்க. ఇక్కడ గమనించండి, ஆண்டவர் దేవుడు వచ్చి நமக்கு என்ன டைரக்ஷன் சொல்றவர். దేవుడు మనకి ఎటువంటి మార్గం అని చూపించేవాడు, எப்படி நடக்கணும்னு சொல்லி கொடுப்பாரு, ఎలా నడవాలని చెప్పిస్తాడు. அதை எப்படி அவர் செய்வாரு? ఆయన ఎలా చేస్తాడు? இந்த வசனம் தான் நமக்கு கூகுள் மேப். ఈ వచనమే మనకి గూగుల్ మ్యాప్. இந்த வசனம் தான் நம்முடைய வாழ்க்கையை நடத்தும். ఈ వచనమే మన జీవితాన్ని నడిపిస్తుంది. இந்த வசனம் தான் நம்மளுக்கு கைడ్. ఈ వచనమే మనకి గైడ్ లాంటిది. +2 படிக்கிற பையன், +2 చదువుకునే పిల్లవాడు தான் பரீட்சைக்கு తన పరీక్షకు 11வது புக்க ஃபுல்லா படிச்சுட்டு போய் ఈ యొక్క క్లాస్ ఫుల్గా చదువుకొని 12வது எக்ஸாம் எழுத முடியுமா? 12వ తరగతి ఎగ్జామ్ రాయగలగడా? அப்படி எழுதுனா என்ன ஆவாரு? అలా రాస్తే ఏమవుతుంది? அழகா ஃபெயில் ஆயிடுவாரு. என்ன ஆயிடுவாரு? ஃபெயில் ஆயிடுவாரு. అతను ఫెయిల్ అయిపోతాడు ఆ తరగతి. அவர் 12வது எக்ஸாம்ல பாஸ் ஆகணும்னா எந்த புக் படிக்கணும்? అతను 12వ తరగతి పాస్ అవ్వాలంటే ఏ బుక్ చదవాలి? எத்தனை பேருக்கு கிறிஸ்தவ வாழ்க்கையில கர்த்தருடைய வருகையில போகணும்னு ஆசை இருக்குது? ఎంతమందికి క్రీస్తు రాకడలో పోవాలని ఆలోచన కలిగి ఉన్నారు? கிறிஸ்துவ வாழ்க்கையில பாஸ் ஆகணும்னு ஆசை இருக்கா? క్రైస్తవ జీవితంలో పాస్ అవ్వాలని ఆలోచన அப்ப ఉందా? இந்த வேதம் தான் நமக்கு என்னது? வழிகாட்டி. అప్పుడైతే ఈ గ్రంథమే మనకు దిక్సూచి. நிறைய முறை என்னோட மனைவி என்னை என்கரேஜ் பண்றது என்னன்னா, இத்தனை மணிக்கு என் பைபிள் படிங்க, ஜோம் பண்ணுங்க, இதை செய்யுங்க, அதை செய்யுங்க, அடிக்கடி சொல்லுவாங்க. అనేక సార్లు సహోదరి బ్రదర్ చెప్తుందంట, ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకి గ్రంథం చదవాలి అని అనేక సార్లు చెప్తూ ఉంటుందంట. எங்க அம்மா கல்யாணத்துக்கு முன்னாடி சொல்லுவாங்க தெரியுமா? మా అమ్మ పెళ్లి కాకముందు ఏం చెప్తుందో తెలుసా?
வாழ்க்கையில நீ உருப்படணும்னா జీవితంలో నువ్వు బాగుపడాలి అంటే பைபிள் படி. బైబిల్ చదవాలి. நீ நினைக்கிற நீ படிச்சுட்டேன்னு உனக்கு எல்லாம் கிடைச்சிருமா? నువ్వు అనుకుంటున్నావు నువ్వు చదివితే నీకు దొరికిపోతాయా? பைபிள் படிச்சாதான் உனக்கு கிடைக்கும்னு சொல்லுவாங்க. ఆ బైబిల్ చదివితేనే నీకు అన్ని దొరుకుతాయి. பல முறை நம்ம சறுக்குறோம். అనేక సార్లు మనం జారిపోతాం. ஆண்டவருக்கு நம்ம ஒப்பு கொடுக்கறதே கிடையாது. దేవుడికి మనం అప్పగించేదే లేదు. நம்ம நிறைய காரியங்களுக்கு நிறைய நேரம் செலவு பண்றோம். చాలా కార్యాలకి మనం చాలా సమయాన్ని వృధా చేస్తుంటాం. இன்னைக்கு காலையில இருந்து இன்னைக்கு நான் எப்படி நடந்துக்கணும் அப்படின்றதுக்கு இந்த வேதத்துல இருக்கிற காரியங்களை படிக்கிறப்பதான் அது இந்த நாளை நடத்தும். ఉదయాన్నే లేచి నా నడక ఎలాగ ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే బైబిల్ చదివితేనే మనకు తెలుస్తుంది. ఇంగ్లీష్లో இப்படி சொல்லுவாங்க. ఇంగ్లీష్లో ఇలా చెప్తారు, ఇఫ్ ద డే ఇస్ గుడ్, ఈ రోజు మంచిగా ఉండాలంటే యు సే గాడ్ ఇస్ గుడ్, నువ్వు చెప్పు దేవుడు మంచివాడని. ఇఫ్ ద డే ఇస్ బ్యాడ్, ఈ రోజు చెడ్డదంటే విల్ యు సే గాడ్ ఇస్ బ్యాడ్. ஒரு நாள் நல்ல நாள் அப்படின்னு இருக்கிறப்ப, ఒక రోజు మంచి రోజు అయినప్పుడు கர்த்தர் நல்லவர்னு சொல்றோம், దేవుడు మంచివాడని చెప్తున్నాం. ஒரு நாள் கெட்டதா போச்சுன்னா அதுக்கு கர்த்தர் காரணமா? ఒక రోజు చెడ్డగా జరిగితే అది దేవుడి కారణమా? విశ్వాసీங்களுக்கு எல்லாருக்கும் புரிஞ்சுக்க வேண்டிய ஒரு விஷயம் என்ன தெரியுமா? విశ్వాసులందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం உங்கள் நாளை கர்த்தருக்குள்ள கட்டமைங்க. మీ యొక్క రోజుని దేవుడిలో కట్టబడాలి. அந்த நாள் நல்லா இருக்கும், ఆ రోజు బాగుంటుంది. கர்த்தரை முதலாவது தேட ஆரம்பிங்க. మొదటిగా దేవుడిని వెతకాలి. கர்த்தருக்கு முதலாவது உங்களை ஒப்பு கொடுக்க ஆரம்பிங்க. మొదటిగా దేవుడిని మనం అప్పగించాలి. లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. நான் நிறைய முறை சொல்லுவேன், నేను చాలా సార్లు చెప్తాను, பல முறை, అనేక సార్లు, பல நாட்கள்ல, అనేక రోజులు, பல நாளின் சூழ்நிலையில, అనేక రోజుల పరిస్థితుల్లో தோல்விக்கு காரணம், ఓటమికి కారణం நான் தான், నేనే. ஆண்டவர் இல்ல, దేవుడు కాదు. ஆண்டவர் ஒட்டுமொத்தமா ஆண்டவர் என்ன பண்ண முடியாது, మొత్తంగా దేవుడు ఏం చేస్తాడు? ఏం பண்ண முடியாது. మొత్తంగా దేవుడి మీద మనం నింద మోపకూడదు. உங்க வாழ்க்கை வெற்றிக்கு ஆண்டவர் வழி இந்த வேதத்தை வச்சிருக்கிறார். మన జీవితంలో విజయాల కోసం దేవుడు ఈ యొక్క మార్గంలో ఈ యొక్క పుస్తకంలో రాయబడి ఉంది. அந்த வழி என்னன்றத புரிஞ்சு செயல்பட்டா, ఆ యొక్క మార్గం ఏంటి అని మనం తెలుసుకొని నడవగలిగితే విశ్వాసத்துல మున్నేరుவோம், విశ్వాసంలో ముందుకు సాగిపోతాం. இந்த வழி என்னன்னு புரியலன்னா, ఈ మార్గం ఏంటి అని అర్థం కాకపోతే இல்லாத பிரச்சனை எல்லாம் நம்மளுக்கு வரும், లేనిపోని సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. அதனால நம்ம சில விஷயங்களை பார்த்தோம். ఈ రోజు మనం చాలా కొన్ని విషయాలు கர்த்தருடைய கரத்துல எப்படி நம்ம அடங்கி இருப்பது, దేవుని హస్తాల్లో ఎలాగ మనం ఒదిగి ఉండాలి, கர்த்தருடைய கரம் நம்மளை எப்படி காக்கும், దేవుని యొక్క హస్తం మనం ఎలాగ కాస్తుంది, கர்த்தர் நம்மளை எப்படி நடத்துவாருன்னு, దేవుడు మనని ఎలా నడిపిస్తాడు అనే విషయం. இஸ்ரவேல் ஜனங்களை ஆண்டவர் வந்து வனாந்திரத்துல நடத்தினார். ఇశ్రాయేలు జనాన్ని దేవుడు ఒక అరణ్య ప్రదేశంలో నడిపించాడు. பகல்ல மேக ஸ்தம்பமாவும், పగల్లో మేఘ స్తంభంగా, இரவுல அக்னி ஸ்தம்பமாவும் ஆண்டவர் இருந்தார். రాత్రిలో అగ్ని స్తంభంగా దేవుడు నడిపించాడు. அது என்ன தெரியுமா உணர்த்துது? అది ఏమి మనకి ఆలోచన కలిగిస్తుంది తెలుసా? God controls anything. దేవుడు ఏదైనా కంట్రోల్ చేయగలడు. உங்க வாழ்க்கையில இன்னைக்கு நீங்க ஒரு வேளை பல குழப்பங்களோடு கூட సభைకి வந்திருக்கலாம். ఈ దినమున చాలా కన్ఫ్యూజ్ తో ఇలా సంఘానికి వచ్చి ఉండొచ్చు. வாழ்க்கை குறிச்சதான குழப்பம் உங்களுக்கு இருக்கலாம். మన జీవితం సంబంధించిన ఆలోచనలు ఉండొచ్చు. சபையை குறிச்சு ஒரு குழப்பம் இருக்கலாம். సంఘంలో ఒక ఆలోచనలు ఉండొచ్చు. విశ్వాసத்தை குறிச்சு உங்களுக்கு ஒரு குழப்பம் இருக்கலாம். విశ్వాసం గురించి ఒక ఆలోచనలు ఉండొచ్చు. పిల్లల గురించి உங்களுக்கு ஒரு குழப்பம் இருக்கலாம். పిల్లల గురించి ఒక ఆలోచన ఉండవచ్చు. பெரிய குழப்பம் வரும்போது வேதத்தில் இந்த பரிசுத்தவான்கள் என்ன தெரியுமா செஞ்சாங்க? పెద్ద కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు గ్రంథంలో ఉన్న భక్తులు ఏం చేశారో తెలుసా? ரெட்டுடுத்தி, எப்படி சொல்றது, கட்சியை கட்டி నడుము కట్టుకొని, சாம்பல உட்கார்ந்து யோனா ஜெபம் பண்ணாரு. నడుము కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుడిని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. குழப்பங்களுக்கு தீர்வு வேணும்னா, మన కన్ఫ్యూజ్ కి ఒక పరిష్కారం కావాలంటే கர்த்தருடைய கரத்தில் நம்ம ஒப்பு கொடுக்கணும். దేవుని హస్తాలకు మనం సంపూర్ణంగా நீங்க பாத்துங்க ஆண்டவரே, మీరు చూసుకోండి దేవుడా, ஆண்டவரே நீங்க பாத்துப்பீங்க, దేవుడా మీరు చూసుకుంటారు దేవుడా, நாங்க இல்ல, నేను కాదు, எங்க சொந்த பலன் தான் இதெல்லாம் பண்ண முடியாது. నా సొంత బలం చేత ఇవన్నీ చేయలేను. நம்ம என்ன வேணா இருக்கலாம் இந்த உலகத்துல, మనం ఈ లోకంలో ఎలాగంటే పరిస్థితుల్లో எவ்வளவு பெரிய పొజిషన్ல வேணா இருக்கலாம், ఎటువంటి గొప్ప స్థితిలో ఉండకూడా, நம்ம கிட்ட எவ்வளவு காசு வேணா இருக்கலாம், మన దగ్గర ఎంత ధనమన్నా ఉండదు, நம்ம சொன்னா கேட்கறதுக்கு இந்த உலகத்துல யார் வேணா இருக்கலாம், మన మాట చెబితే దాన్ని చేసే వాళ్ళు ఎంతమంది అన్నా ఉండొచ్చు. ஆனா அதெல்லாம் சபைக்குள்ள செல்லாது. అవన్నీ సంఘంలో చెల్లుబాటు కాదు. நான் அதான் சொல்றாரு ஒரு 100க்கு நான் போனா போறான், வானா வரான். ఒక శతాధిపతి చెప్తున్నాడు, నేను పో అంటే పోతాడు, నేను రమ్మంటే వస్తాడు. ஆனா இயேசு கிறிஸ்து கிட்ட வரும்போது அவன் சொல்றான், అయితే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, ஒரு வார்த்தை சொல்லும் என் வியாதி உள்ள
அந்த வேலைக்காரன் சுத்தமாவான். నీవు మాట మాత్రమే సెలవిస్తే చాలు నా యొక్క ఆ దాసుడు స్వస్థపరుస్తాడు. ஆண்டவருடைய ஒரு நடத்துதல் நம்முடைய வாழ்க்கையை மாற்றும். దేవుని యొక్క ఒక్క మాట మన జీవితాన్ని నడిపిస్తుంది. இப்படிப்பட்ட சிந்தையோடு கூட ఇలాంటి ఆలోచనతోటి இந்த వారத்தை நம்ம கடந்து போகணும். ఈ వారం అంతా మనం గడుపుతాం. நம்முடைய வாழ்க்கையை கர்த்தர் தீர்மானித்திருக்கிறார். మన జీవితాన్ని దేవుడు తీర్మానం చేస్తున్నాడు. நம்முடைய வாழ்க்கையை கர்த்தர் விரும்புகிறார். మన జీవితాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. கர்த்தர் நம்முடைய வாழ்க்கை குறித்து நோக்கத்தை வைத்திருக்கிறார். దేవుడు మన జీవితం గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. தேவ சித்தத்துக்கு நம்மளை ஒப்பு கொடுப்போம். దేవుని చిత్తాన్ని మనం అప్పగించుకుందాం. நம் சூழ்நிலையை கர்த்தர் మన மாற்றுவார். పరిస్థితులన్నీ దేవుడు చక్కబరుస్తాడు. கர்த்தருக்கும் దేవుడుకు சபைக்கும் సంఘానికి உண்மையா இருக்கும். నిజముగా ఉందాం. கர்த்தர் దేవుడు கிரைகளை செய்வார். దేవుని క్రియలు మనం చేద్దాం. கொடுத்த வாய்ப்புக்கு ரொம்ப நன்றி. ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా కృతజ్ఞత. பொறுப்புள்ள சகோதரர்களுக்கு நன்றி. బాధ్యత కలిగిన వారికి చాలా వందనాలు. தேவன் எல்லாவித நன்மையினால இந்த சபையை நிறைத்து ஆசீர்வதிப்பார். దేవుడు అన్ని విషయాల్లో సంఘాన్ని దీవించిన కాక.